పాల్గొన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలమ్మా. మన దేవుడు ఆలకించువాడు. అందరు చెప్పండి, మన దేవుడు ఆలకించువాడు. 2 రాజుల గ్రంథము 20 అధ్యాయము 5వ వాక్యమును చూసినప్పుడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయన హిజ్కియా రాజు తన జీవితంలో మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మన దేవుడు ఆలకించువాడు. చెప్పండి, మన దేవుడు ఎలాంటి వాడండి? నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, సమస్యల్లో ఉన్నప్పటికీ, దుఃఖములో ఉన్నప్పటికీ, వేదనలో ఉన్నప్పటికీ, అనేకమైన కఠినమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, చెరసాలలో ఉన్నప్పటికీ, వ్యాధిగ్రస్తునిగా ఉన్నప్పటికీ, మన ప్రభు ఏం చేస్తాడంట? నీవు చేస్తున్న ప్రార్థన ఆయన ఆలకించుటకు సమర్థత కలిగిన వాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. ప్రియులారా, హిజ్కియా మహారాజు, ఇజ్రాయెల్ ప్రజలను ఏలినవాడు. అయితే ఒక దినము తన జీవితంలో వ్యాధి సంభవించింది. మరణకరమైన ఏమొచ్చిందంటే వ్యాధి. వెంటనే తన ఇల్లును బాగు చేసుకో అని ఎప్పుడైతే ప్రవక్తను పంపాడో, తన ఇంటిని బాగు చేసుకొని గోడ తట్టు తిరిగి హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ఈరోజు నీ ప్రార్థన, మన ప్రార్థన ఆలకించాలంటే మనలో ఉన్న లోపాలను ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. దేవునికి ఆయాసకరమైనది ఏదైనా మనలో ఉంటే తీసివేసుకొని, హిజ్కియా అంటాడు కదా, ప్రభువా, నీ దృష్టిలో నేను ఎలాగ ప్రవర్తించి తిని, ఎలాగ నేను నడుచుకుంటుని అని దేవుని సన్నిధిలో ఆయన ప్రలాపించినట్లు మనం చూస్తున్నాం. తప్పకుండా మన దేవుడు మన ప్రార్థనలు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. దావీదు రాసిన కీర్తనలో కూడా దావీదు ఒక మాట అంటాడు. 39వ కీర్తన 12వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నీవు మౌనంగా ఉండకుము. దావీదు ఇక్కడ ఏమంటాడయ్యా? నా కన్నీళ్లు చూసి నీవు మౌనంగా ఉండకంటాడు. నువ్వు ఎప్పుడైతే కన్నీళ్లు విడుచుతావో సంతోషంగా ఏం చేస్తావంట? పనులను మోసుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటాడు, సంతోషముగా నువ్వేం చేసుకుంటావంట? కన్నీళ్లతో ఇత్తువాడు పంట కోసుకుంటావు. నీ కుటుంబం గురించి నువ్వు కన్నీళ్లు విత్తుకోవాలి. ఏ విత్తనమైతే నువ్వు విత్తుకుంటావు, ఆ పంట నువ్వు కోసుకుంటావు. అందుకే దావీదు అయ్యా ఏమంటున్నాడు ఆయన అక్కడ? యెహోవా నా ప్రార్థన ఆలకించు, నా మొరకు చెవియొగ్గు, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండగాకని దావీదు అంటాడు. ఇప్పుడైతే దావీదు నువ్వు మౌనంగా ఉండగాకయా అని, నీవు ఆలకించే దేవుడని ఎప్పుడైతే దావీదు తిరిగాడో,
దావీదు యొక్క మొరను దేవుడు ఏం చేశాడంట? ఆలకించాడు. ఈరోజు ఈ ఉదయ కాలంలో మన దేవుడు ఆలకించువాడు. మన దేవుడు ఎలాంటి వాడండి? ఆలకించడానికి ఆయనకి ఏమున్నాయంట? చెవులు ఉన్నాయి. అందుకే అంటాడు కదా, విననేరక ఇండున్నట్టు నా చెవులు మందము కాదు, రక్షింపబండకు ఉన్నట్టు నా హస్తములు కురచకాలేదంటాడు. దేవుడు వినే దేవుడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో, ఎలాంటి సమస్యల్లో ఉన్నావో, ఎలాంటి భయంకరమైన కొలిమిలో ఉన్నావో, నా ప్రభు నిన్ను నిజంగా నీ ప్రార్థన విని ఆ కొలిమిలో నుండి, ఆ సమస్యల నుండి, ఆ బాధల నుండి విడిపించుటకు నా దేవుడు శక్తి కలిగిన వాడు. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. ఈ ఉదయ కాలంలో ఇంకొక మాట మనం మాట్లాడు. కీర్తనలు 19:20 కూడా దావీదు ఒక చక్కటి మాట అంటాడు. కీర్తనకారుడు 19వ అధ్యాయం 20 వచనం. కీర్తనలు 56:8. కీర్తనలో 56:8. నా సంచారములను నా సంచారమును నీవు లెక్కించి ఉన్నావు. నా సంచారములు అంటే మన ప్రతిది కూడా ఆయన లెక్కించి ఉన్నాడంట. మనము నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. అవి ఈరోజు నువ్వు కార్చిన ప్రతి కన్నీరు ఎక్కడ ఉన్నాయంటండి? వృధపోదు. ఏమండి, నాకెళ్ళి చూడండి. నువ్వు కార్చిన ప్రతి కన్నీరు వృధపోదండి. తప్పకుండా దేవుడు ఆ కన్నీళ్ళంట ఎక్కడ ఉంచి ఉన్నాడంట? బుడ్డిలో ఉంచి ఉన్నాడు. ఇదిగో కుమార్తె, పలాని సమయంలో నువ్వు కన్నీరు కార్చావు, పలాని సమయంలో దుఃఖించావు, పలాని సమయంలో రోదన చేశావు. ఇదిగో నువ్వు కార్చిన కన్నీళ్ళన్నీ నా బుడ్డిలో ఉంచి ఉన్నానంటాడు. ఇంకేమంటాడు అక్కడ? నీ కవిలలో కనబడును కదా. అవి నీ కవిలలో కనబడును కదా, నీ కళ్ళల్లో అవి కనబడును కదా, నీ కలములో కనబడును కదా అంటాడు. దినమున నేను మొరపొట్టి దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. నా శత్రువులందరూ కూడా ఏమైపోతారంట? వెనుక. కనుక మన దేవుడు ఆలకించువాడు. అందరు చెప్పండి, మన దేవుడు ఏంటండి? ఆలకించువాడు. 65 కీర్తన 2వ వచనంలో కూడా దావీదు మాట అంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేదువు. నీవే ప్రాయశ్చిత్తము చేదువు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదము. దేవునికి స్తోత్రం చెబుదామండి. కనుక నీ మందిర ఆవరణములో మేమందరం ఏం పొందుదాము? తృప్తి పొందుదాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో నిజంగా ఆయన మందిర ఆవరణములో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. కాబట్టి మనం కార్చిన ప్రతి కన్నీరు ఆయన కవిలో బుడ్డిలో ఉంచబడుతుంది. కాబట్టి మనం భయపడకుండా మన ప్రభు దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించి వెంటనే జవాబు ఇచ్చునుగాక. కనుక ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని, నీవు కన్నీళ్ళు విడుచుత నేను చూచి తిని, నీ ప్రార్థనని నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. కనుక ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. భయపడకు, జడియకు, నిబ్బరము కలిగి ఆయన వైపు చూస్తూ ముందుకు మనం కొనసాగుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తాను. ప్రియులారా, ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఈ ఉదయకాలపు తండ్రి, ఈ వాగ్దానముతో మా అందరితో బలపరిచినందుకు స్తోత్రాలు. నమ్మదగిన సహాయకుడుగా
అయ్యా ఆదరించే నాయకుడుగా, మా కన్నీరు తుడిచే నాయకుడుగా మీరున్నందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ ఉదయకాలం నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని అభయమిచ్చి 15 సంవత్సరాల ఆయుష్ని పెంచిన దేవుడు కనుక, ఇదిగో నాయనా నీ దాసుడు నాయనా హిజ్కియా కన్నీళ్లు విడిచిన చూసి వెంటనే ఆయన ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాలు ఆయుష్ని పొడిగించిన దేవుడితో ఆరోగ్యాన్ని ఇచ్చావు. స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాలం ఎవరైతే కన్నీళ్లు విడుస్తున్నారో, ఎవరైతే వ్యాధుల్లో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే ఆదరణ లేక ఉన్నారు ప్రభువా, వారందరినీ మీరు ఓదార్చండి ప్రభువా. వారి కన్నీరు తుడవబడునుగాక, వారి దుఃఖ దినాలు సమాప్తమవునుగాక తండ్రి. ఇప్పుడే యేసు నామమున వారికి కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి అవసరం తీర్చి ఆదుకొని అలానా నీ రెక్కల చాటున వాడు నడిపించి మహిమతో నింపుటకు సహాయము చేయమని నేటి అరుణోదయము తండ్రి లైవ్లో ఉన్న బిడ్డలందరూ తండ్రి, గూగుల్ మీట్లో ఉన్న బిడ్డలందరినీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా మార్చుకొని నీ మహిమగల రెండవ రాకడ కోసం దేహము, శరీరము, ప్రాణాత్మలు సిద్ధపరచమని ప్రార్థిస్తూ తిరిగి నాయనా ఇదిగో నీ బిడ్డలు వారి వారి గృహాలకు పిలిచి సన్నిధి దయచేసి తిరిగి సాయంకాలపు తండ్రి నాయనా నైవేద్య బలులు అర్పించుటకు సహాయం చేయి. శుద్ధీకరణ కోడికకు నీ ప్రజలను నడిపించి వీల వేసి నడిపించి అయా సంఘమంతటిని కూడా మీరు బలపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం. ఈ దినము తండ్రి మా ప్రియులు నీ దాసుడు ఐజే గారు మీరు పిలిచి ఉన్నారు ప్రభా తండ్రి. ఆ కుటుంబాన్ని ఓదార్చండి ప్రభా, కన్నీరును తుడిచండి ప్రభా, బంధువర్గాన్ని మీరు ఆదరించండి. ఈ దినము జరుగుతున్న ఆ యొక్క సర్వీస్లో తని నాయన స్తోత్రం, పిల్లల సర్వీస్లో మీరు ఉండండి ప్రభా. అయ్యా నాయన స్తోత్రం తని మీరే కాపరిగా ఉండండి. ఆ కార్యమంతా సఫలపరిచి నీ నామానికి మహిమ కలుగుటకు మీ కార్యాలు జరిగించుకోమని నేటి దినమంతా కూడా నీ బాహుబలముతో మమ్మల్ని బలపరిచి దినాశీర్వాదములతో నింపమని ఇదిగో లైవ్లో ఉన్న బిడ్డలను తన గూగుల్ మీట్లో ఉన్న ప్రతి బిడ్డను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా మార్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. శబ్దము హల్లెలూయా. గమనించండి, మన సహోదరుడు ఐజే గారు ప్రభునందు నిద్రించున్నారు కాబట్టి నేటి ఉదయకాలమున 10 గంటలకు భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర అందరూ రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కనుక మీరు అందరూ వచ్చి ఆ కుటుంబాన్ని ఆదరించి ఆ కుటుంబాన్ని గురించి ప్రార్థించాలని ప్రభు పేరట ప్రార్థిస్తూ ఇట్లు మీ దైవజనుడు పాస్టర్ విజయ్ కుమార్. అందరికి వందనాలు, స్తోత్రాలు.